సత్యన్నకు మైక్ ఇస్తున్నా, మీ ఇష్టం, సత్యాన్ని ఇష్టం. ఇక మైక్ సపోర్ట్ మంచిగా చేయన్నా. నేను బతుకోగానే ఇట్లా వస్తుంది ఇది. బైపాస్ మిస్టేక్. చూసుకోలేదు. ఊకో ఒక ఫోటో దిగుంచండి. కూర్చో. నేను ఎవరు అనుకున్నా. కూర్చో. మంచిగా అందరూ. సిగ్నల్ లేదు. ముందు ఇప్పుడే కనిపిస్తా. మంచిగా అందరూ. ఇది ప్రోగ్రామ్ లెక్క కొడతలేదు నాకు, మల్లన్న జాతర లెక్క కొడుతుంది. సాయి చందన్న కొమరేలి మల్లన్న జాతర ఈయనే చూసినట్టుందే నాకు. నీకు తెలియదా? పూతరాజులు వచ్చిర్రు, బోనం ఎత్తుకొచ్చిర్రు, బతుకమ్మ ఎత్తుకొచ్చిర్రు, బండారు మోసుకొచ్చిర్రు. బోనాలు కూడా వచ్చినాయా? నీకోసం ఉడుకుడుకు పువ్వా. మురుగశీల కార్తీ లెక్కనే. మురుగశీల కార్తీ నా ముస్తాబైతావమ్మ, ఆషాఢ మాసంతో నువ్వు అలరిస్తావమ్మ. ఒక మూపంచ పసుపు, నొసట బొట్టు ఎరుపు, కళ్ళు రాగల పిలుపు నీకమ్మ. ఆమె కరణెత్తులు రక్తపు వరుప అనిపిస్తావమ్మ. నీకు గొప్పది వంటి పండుగ చేస్తాము యమ్మ మాయమ్మ. తల మీద బోనం ధం 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 ధం, మన తెలంగాణ పానం ధం 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 ధం. సత్తుల రాగం ధం 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 ధం, చెంగాడే రాగం ధం 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 ధం. యాపమంత పచ్చ నాకు మాటలాడలే, బోనం మీద దీపమేమో పాటలాడలే. తొలిబోమ గోలుకొండ తీర నింపుకుండ కింద గోలుకొండ నిన్నమ్మ రాణి ఎదుకంటి చచ్చ పక్కమేట ఎల్లమ్మ బతుకులిచ్చునే. బోరు పయ్యల చూస్తాం సుక్క పొట్టుకొనేస్తాం, చీరబాయి నీళ్ళతో తలదానం చేస్తాం. పువ్వులంటుతాం, బోరు చేస్తాం. తల మీద బోనం మన తెలంగాణ పాఠం శివ సత్తుల రాగం చెడుకు చెంగాడే యాగం. బోనాల పండుగ అయింది కదా? మళ్ళా బోనాల పండుగ అయిపోయిందిగా. మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు అమ్మా మందిలో ఉంటే మాస్కులు పెట్టుకో, తుమ్మిన చోట తువ్వాల కట్టుకో, చెప్పలేదనుకో చేతులు కడుక్కో. ఎవరి దగ్గర లేదు తువ్వాల. ఏమైంది? కరోనా ఫెయిల్ అయింది. మనం పాస్ అయిపోయినాం. నాకైతే ఒక్క ఫారి కొట్టిపోయింది. ఏం కాలేదు. దార్చం మంచిగానే ఉన్నది, బోటి మంచిగానే ఉన్నది, తలకాయల బేజం మంచిగానే ఉన్నది. సగం మందికి వచ్చిపోయి ఉంటుంది కానీ ఏం కాలేదు మనకు. అవును, వచ్చిన సంగతి మర్చిపోయినా. ఇగో పెద్ద సార్ పేరేమో డిఆర్ ఉన్నది, ఇప్పుడు రోహిత్ అన్న పేరేమో ఎంఆర్ ఉన్నది. అది డిఆర్ ఎంఆర్ సేమ్ కాదా? సేమే అది. మళ్ళీ ఎందుకు డిఆర్ వచ్చింది? డాక్టర్ మైనంపల్లి ఉన్నది, మళ్ళీ ఎంఆర్ ఉన్నది. మైనంపల్లి రోహిత్ అన్నమాట. అట్లనా? రెండు ఎంఆర్పిఎస్ మళ్ళా డాక్టర్ ఎంబీబీఎస్ రెండు చదివిందా? కాదని నాకు తెలుసు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్. అందరికి సేవ చేయండి. నువ్వు కూడా నాకు అందరు పరిశానంలో ఉన్నారు. సగం మంది గిడ ముంగటోళ్ళు నా మీద అలిగిండ్రు, ఫోటో వాళ్ళు ఇస్తలేడు అన్నట్టు అని. ఊకో ఇస్తా దిగిపోయేటప్పుడు. కానీ ఇంకా ఏమేమి వస్తాయి మీ అందరికి? నన్ను తిట్టనీకి వస్తుందా? నేనైతే అందరినీ ఫొట్టు అని తిడుతుంటా. అప్పుడు మళ్ళా బతుకమ్మ పాట నేను ఒకటి వాడిన బుజ్జి. ఏం పాట అది? మతి లేదా? ఆడవిళ్ళకే మతి లేకపోతే నాకేం మతి ఉంటుంది? అంతేగా, నువ్వు గుర్తు చేయరా కొంచెం. ఫంది గుంజకు పచ్చని మామిడి ఆకై మెరిసాడే, కళ్యాణంలో లక్ష్మై పిల్లికి మెత్తై నిలిచాడే, రైతుల బుద్ధి రాగడి పిసికిన చింతమడగవాడే, రైతుల రుణమును ఉంచి చేసి రాజును చేశాడే, సంపండ వర్ణాల జాతుల్లో జాగృతి కోసం సందేశే బాబతి వని ముందు కంపిని చేశాడే, ప్రతి రైతు చేతుకు చెక్కు పెట్టుబడి ఉండే ఇచ్చి పుట్టరి అమ్మాయి పేదల కూడా ఎంచరు లేని తెలంగాణ
వచ్చిందా మస్తుంది నీకు తెలియదా ఇవాళ ఏం లేదు అన్ని బంధు పెట్టి మంచిదే కదా బంధు పెట్టినా కూడా ఇంత మంది వచ్చిందంటే ఫ్రెష్గా వచ్చింది ఇవాళ వచ్చిన వాళ్ళు అందరూ తిని రాలే తాగి రాలే ఒరిజినబుల్ గా వచ్చింది అందరూ సోషల్ సర్వీస్ అంటే ఒరిజినల్ మనిషి. అవును ఇంకా ఇవాళ ఏమేమి ఇస్తున్నారు అంబులెన్స్ అంటే చూడు కాదే అంబులెన్స్ ఇస్తుండు అంటుండే. ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి కానీ ఇప్పుడు అని వస్తుంది ఈక పెద్దగా వస్తుంది. అవి ఏమిట్లో వచ్చినాయి పెద్ద బండ్లు ఆస్కిత అంత ఉంటుంది అందులో మొత్తం ఉంటుంది అట్లా కత్తెర్లు కూడా అందులోనే ఉంటాయి. నీకేమైనా వచ్చిందనుకో మొన్న వచ్చినట్టు కరోనా వచ్చిందనుకో అందులోనే వేస్తారు కడుపులు వేస్తారు కుత్తికేసి గుడ్లేసి అందులోనే పంపిస్తారు. చూసినావా డాక్టర్ చదివిపించినందుకు ఎంత మంచి ఉపాయం చేసిండు మరి ఎంత బాగా ఉందో అనుకుంటున్నా. అంటే నాయకులు అయితేనేమో అవి పథకాలు పెడతారు మళ్ళీ డాక్టర్ అయితే అంబులెన్సులు పెడతారు అంతేనా. సూపర్ చెప్పినా మసి ఎంత తెలియడికి వచ్చింది. మనం తినేదేంటి ఆయితారం వస్తే తలకాయ కూర కాదే పొట్ట ఫేగులు అందుకే నా తలకాయ కన్నా పొట్టనే ఎక్కువ పెద్దగా ఉంటుంది. వచ్చిందా రోహిత్ అన్నిటికి రాలే ఫోటో దిగుతుండగానే వస్తాడు ఇంకా మస్తు మంది వచ్చింది కదా మా దోస్తులు. ఇంకెవరెవరికి ఏమేమి ఇస్తున్నారు ఇప్పుడు కళ్ళు కనబడవు కదా పాప చిన్న పిల్లలకి వాళ్ళకి చెక్కులు ఇస్తున్నాడు. ఇప్పుడు భర్తను కోల్పోయింటాడు కదా వాళ్ళకు కూడా చెక్కులు ఇస్తున్నాడు. మళ్ళీ కేసీఆర్ సార్ ఇస్తున్నాడు. ఆ చెక్కులతో పాటు ఈ చెక్కులు డబల్ ధమాక్ అనమాట. మైనంపల్లి హనుమంత్ అన్న మైనంపల్లి రోహిత్ అన్న ఇద్దరు కలిసి చెక్కులు ఇస్తారు. కేసీఆర్ చెక్కులు కూడా వస్తాయి. అంటే ప్రతి జనవందనం అనిపిస్తారా? ప్రతి జనవందనం కాదే ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా చెక్ ఇచ్చేస్తారు. అబ్బా నాకు కూడా తీసుకోకపోతే అవుతుంది కానీ నాకు అలాగే ఇస్తారంట. ఓటర్ కార్డు లేదు ఆధారం కారదేమో అక్కడ సేవేలలో ఉన్నాను నాకు మల్కాజ్గిరిలో ఓటర్ కార్డు పెట్టుకో నీకు కూడా ఇస్తారు. ఇప్పుడు దీనికి ఎవరెవరు వస్తారు పెద్దలు ఎవరు లేరు. వన్ అండ్ ఓన్లీ ఆర్మీ మైనంపల్లి రోహిత్ అన్న ఒక్కడే ఈ వేదిక మీద ఉంటాడు. ఆయన నాయకత్వంలోనే ఈరోజు ఈ కార్యక్రమం అంతా నడుస్తుంది. నువ్వే చీఫ్ గెస్ట్. నేనా? సరే నేను కూడా ఉంటా. మిలిగిన ఆట పాటలు నువ్వు కానీ అన్న పక్క ఫోన్ కూర్చుంటా నీ గ్యాస్ట్కి వచ్చినప్పుడు నన్ను వీలు. నీ దోస్తులు ఎవరెవరు వచ్చారు? ఇంకా రవాణా రాలేడా? యాంకర్ రవాణా రాలే చూడలే. వచ్చిండు ఏడు పిలువసారి అక్కడ దిక్కు ఎవరు గుర్తుపట్టకుండా మూతికి బట్ట కట్టుకొని కూర్చున్నాడు. ఒకసారి విలు అన్న నేను బందోబస్తు వాడే ఏమి కాదు అన్ని ఫటాస్ గిటాస్ అన్ని దుమ్ము లేపుతావు మూతికి బట్ట కట్టుకుంటే కరోనా ఫెయిల్ అయిపోయింది బట్ట తీయారా? బక్కగున్న కరోనా రాదని చెప్పారు. ఆయన బాడీ బిల్డింగ్ చేస్తారే ఎక్కడ ఉమ్మునీటి పవర్ మంచిగా ఉంది ఆయనకు. ఉమ్మునీటి పవర్ ఉమ్మునీటి అంటే ఇంగ్లీష్ లో నీకు ఇంగ్లీష్ టూ మచ్ ఇంగ్లీష్ వస్తలేదన్న ఇమ్యూనిటీ అది. ఇప్పుడు పిలవరాదు ఒకసారి యాంకర్ రవాణా ఇప్పుడు వస్తున్నాడు అన్న ఏడునవే ఒక్కసారి కనబడే అవతల పక్క కూర్చున్నాడు నా దోస్తే మస్తు ఫటాస్ రవాణా ఇంకా ప్రోగ్రాములు చేస్తుంటాడు కదా. Thank you so much. Bittiri Gaja Bittiri అంటే నేను గజ బిత్తిరి అంట. జై తెలంగాణ. తెలంగాణ ముద్దు బిడ్డ చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటుంది. ఎస్ ఈ గడ్డ మీదే కష్టపడ్డా అండ్ ఈ స్థాయిలో నిలబెట్టిన మీ ప్రతి ఒక్కరికి మీ పాదాలకి నా దండం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాతో పాటు ఒక అందమైన అమ్మాయి ఖచ్చితంగా ఉంటుంది కదా ఈసారి కూడా ఉంది. ఎవరు నీ పక్కకు చాలా మంది చూసినాం కాక. ఈ అల్ల ఎవరో చెప్పు మరి. ఈ అల్ల గణతంత్ర దినోత్సవం అన్న అనుకో మంచిగా ఉంటుంది. అట్లేమను ముందుగా మర్చిపోయి అందరికి అందమైన కాదు ఈ రోజు మందమైన వాళ్ళని పిలుపు. రోజు నువ్వేనా? నేను మందంగా ఉన్నా నాకోసానికి విలువ. ఆవిడ మందంగా ఉన్నా ఆవిడ నీలా ఉన్నా కొంచెం అందంగా ఉంటుంది. మేకప్ వేసుకున్నా కూడా నా అంత మందంగా ఉండాలి. అది అలానే ఉంటది. అందుకే మనతో పాటు ఈ రోజు ఇద్దరు సెలబ్రిటీలు రాబోతున్నారు. గీత మాదిరి కాదు మరి అది చూసినావా? గజబిత్తిరి అంటే అదే గీత మాదిరి రాలేదు. అంటే నేను ఆ ఇద్దరు సెలబ్రిటీస్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడతాను. కానీ వాళ్ళని పిలవాలంటే ఈ అమ్మాయి ఖచ్చితంగా ఉండాలి. ఎన్నెన్నో ఆడియో ఫంక్షన్స్ లో చూసాం, ఎన్నెన్నో టీవీ షోస్ లో చూసాం. అండ్ షీ ఈస్ ది బ్యూటిఫుల్ గీత. బాగా గట్టిగా చెప్పండి మా గీతకి. థ్యాంక్ యూ సో మచ్ గీత. ఇది ఇచ్చేయండి. థ్యాంక్ యూ. అందరూ ఎట్లా ఉన్నారు? నువ్వు వచ్చిన కదా
కొంచెం డౌట్ ఇప్పుడు బాగుంటారు. మాస్క్ తీసి కొంచెం దూరంగానే ఉన్నాం కదా, బాగానే ఉంటారు. అవును, నీకు వచ్చిపోయింది కదా. రాలే నేను వస్తే ఏమైపోయిందన్న తెలియదు. అదే చచ్చిపోయింది. అందంగా మందంగా నా అంత అందంగా నా అంత మందంగా అని. నేను అందం అంటే నిన్నన్నా, మందం అని నిన్న అన్నాడు మరి కదా. మీకంటే 1/2 కిలోమీటర్ ముందు వస్తుంది ఇది. చూసినావా, మనకు తలకాయ కన్నా బోటి ముందలు అనుకో, తలకాయ సేఫ్టీలు ఉంటుంది. హెల్మెట్ పెట్టుకొని అవసరం లేదు, ఇటుకెళ్ళి ఇక్కడికెళ్ళే పోతుంది అవసరం కదా. కానీ పక్క ఫండ్ ఉంటే ఏం కూర ఫండ్ ఇయ్యాలా? ఫండ్ నిన్నే అడుగుతున్నా. ఇంకా పండిపోలేదా నువ్వు? లేదు అలాంటి పాలు నాకు తెలీదు. పాలు మాట్లాడకాక, నువ్వైతేనే కరెక్ట్. అందుకే మీ పాలకూర పప్పు మాటలు పక్కన పెడితే, మనం ఈ పోటీ తరగతి పక్కన పెడితే, మనం వాళ్ళు ఎందుకు వచ్చామో దాని గురించి మాట్లాడుకుందాం. నిజంగా ఎంఎస్ఎస్ఓ ఇక్కడ మన తెలంగాణలో కాదు, మన భారతదేశంలో తెలియని వ్యక్తి లేడు. నిజంగా మయంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అంటే ఎన్ని మంచి పనులు చేస్తుందో మనందరికీ తెలుసు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ సోషల్ మీడియాలో కూడా ఎంత ఫేమస్ అంటే, నేను ఈవెంట్కి వస్తున్నాను అని చెప్పినప్పుడు చాలా మంది ఎంఎస్ఎస్ఓ అంటే ఒక రెస్పెక్ట్, దాని మీద ఎన్నో 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 ఆశలు ఉన్నాయి. అండ్ దాన్ని బట్టి ఇంతమంది వచ్చారంటే ఒక ఆర్గనైజేషన్ కంటే మన మైనపల్లి హనుమంతరావు గారికి అండ్ అలాగే రోహిత్ అన్నకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ఇక్కడ తెలుస్తుంది మనకి. కరెక్ట్. అసలు నిజంగా చూస్తుంటే అంటే హైదరాబాద్ లో సముద్రం అయితే లేదు కదా, ఈడనే ఉన్నట్టు అనిపిస్తుంది. మామూలుగా అంటుంటారు ఇసుకేస్తే రాలనంత మంది జనం అని. సో మీ ప్రేమ అనేది ఇక్కడ కనిపిస్తుంది, ఎక్కడ చూసినా కనిపిస్తుంది చుట్టుపక్కల, అక్కడి నుంచి ఇక్కడ వరకు చూస్తూ ఉంటే. ఎస్, మైనంపల్లి రోహిత్ గారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి మీరందరూ వచ్చి ఇంకా మరింత ఆనందాన్ని ఇచ్చారు. సో ఇది సూపర్ డూపర్ సక్సెస్ అని చెప్పాలా, అంతేనా? మామూలు సక్సెస్ కాదు ఇది, అమేజింగ్ సక్సెస్. అంటే బాక్స్ ఆఫీస్ బద్దలు మనం సినిమా లాంగ్వేజ్ అంటాం కదా, ఇది బాక్స్ ఆఫీస్ బద్దలుకి అమ్మ మొగుడు టైప్. ఇది అందరూ తెలిసిన వాళ్ళే. ఇది ఒక 2 వర్డ్ మా పెద్దరి చెప్పినట్టు. నిజంగా ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఒక మంచి పనికి అంటే చాలా 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 సంతోషంగా ఉంది. అండ్ ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మన మనేపల్లి హనుమంతరావు గారికి అలాగే రోహిత్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి, వాళ్ళు ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ ఆర్గనైజేషన్ గురించి సుందర్ గారు కొన్ని మాటలు చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో సుందర్ గారు, మీరు దగ్గరలో ఉంటే, హీఈస్ ది మెంబర్ ఆఫ్ ఎంఎస్ఎస్ఓ. yes, so we request Sundar garu on stage. Thank you Sundar garu, thank you so much. All right, so మిత్రనా నువ్వు కూడా మాతో జాయిన్ అయిపోవాలి అన్న. ఎందుకంటే ఈ ఈవెంట్ లో ఎంతో మంది గొప్ప గొప్ప సెలబ్రిటీస్ అని చెప్పాము. ఆఫ్ కోర్స్ మనము మనేపల్లి హనుమంతరావు గారితో అండ్ అలాగే రోహిత్ అన్న కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ దానికంటే ముందు నువ్వు మేనే ప్యార్కి ఆ సినిమా చూసావా? చూసినా గానీ ధమాకుల మెంటల్లో కూర్చోలేదు. అది కూర్చోలేదా? అరే చాలా అందంగా ఉంటది హీరోయిన్. అంటే ఇప్పుడు కూడా మన యూత్ కూడా ఆవిడకి చాలా బీభత్స ఫ్యాన్స్ ఉన్నారు. అంత అందంగా ఉంటది, అంత క్యూట్ ఉంటది. ఇప్పటికీ అలానే ఉన్నారు ఆవిడ. ఇప్పుడు వస్తుందా హీరోయిన్? అరే జర మంచి బట్టలు వేసుకొస్తుంటే మంచిగానే ఉంది. ఇంతకంటే పువ్వులు కొంచెం నీళ్లు చల్లుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. సరే, నా పువ్వులు చూస్తే ఇళ్ళకెళ్ళి ఒకటి తీసి ఇచ్చేస్తారు అమ్మ. బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ గారు. పక్క వాళ్ళతో చేతులు కలపక్కర్లేదు కానీ మీ చేతులు మీరు కలపొచ్చు. చప్పట్లతో స్వాగతం పలకండి ఇక్కడికి వచ్చే వాళ్ళకి. బ్యూటిఫుల్ భాగ్యశ్రీ గారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడ అందం అలానే ఉందన్నమాట. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు ఆల్మోస్ట్ హిందీలో, తెలుగులో, తమిళ్లో ఎన్నో 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 చిత్రాలు నటించి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కి సంపాదించుకున్నారు. అంటే హీరోయిన్ కదా, కొంచెము అంటే ఇట్లా వేర్ సెట్టింగ్ ఉంటది, సర్జరీ చేసుకుంటారు. నవ్వుతే నిజంగా అరే ముత్యాలు రాలిపోతాయేమో అని ఉంటుంది తెలుసా? ముత్యాలు ఉంటాయి అలా తానే, ముత్యాలు ఉంటాయి, గోల్డ్ డైమండ్ లెక్క అనాలి. ఆ నవ్వుతే అలా ముత్యాలు రాలిపోతాయేమో అలా నవ్వుతారు. అబ్బా పాట ఆటోమేటిక్ లో వచ్చేస్తుంది చూడు. ఎవరు పాడారు? సింగర్ పాడిండు. అద్వానం స్వామి అప్పుడు ఉన్నాడా? అయితే భాగ్యశ్రీ గారితో ఇంకో గొప్ప నటి రాబోతుంది. ఎవరామె? చికితా గుమస్తాస్ అంటే చమస్తాస్. ఎవరు ఆ సినిమాలో హీరోయిన్? ఎవరు? ప్రేమిస్తా. ఎవరు? అవన్నీ మనకెందుకు, ఇలా రోహిత్ అని ఉన్నాడు. దిమాకులు ఇది కూడా కూర్చోలే, కూర్చోదు. మన అన్నలు లోకల్ వీళ్ళంతా కూర్చుంటారు.
వీళ్ళందరూ మనసులో కూర్చుంటారబ్బా, కానీ సపరేట్ గా హీరోయిన్స్ గా మనసులో కొంచెం జాగిస్తావు కదా. హీరోయిన్స్ కి మనకొద్దు. ఇప్పుడు యాంకర్ గా నువ్వు ఉన్నావు, లేడీ యాంకర్ ఉన్నది, మనకి ఈ ఫోటోకి సరిపోతుంది. ఈ ఫోటోకి సరిపోతుంది. లోపల మా వదినమ్మ కూర్చుంది గట్టిగా, అంతే. మళ్ళీ వేరే జాగ్రత్త చింతపండు పచ్చి పులుసే అవుతుంది. అర్థమైంది నాకు. చాలా మంది మన దగ్గర అలానే బాధపడతారు. కానీ ఈ ముద్దుగుమ్మ వస్తే నిజంగా అంటే ఆ టైంలో బద్రీ సినిమాలో ఈవిడ్ని చూసాం. ఆహా, ఇంకా సినిమాలు చేస్తే బాగుంటది కదా అని అనుకున్నాం. కానీ ఆవిడ మెల్లగా అలా అని చెప్పేసి సోషల్ సర్వీసెస్ వరకు వెళ్ళిపోయింది. అండ్ యానిమల్ వెల్ఫేర్ గురించి ఆలోచించడం, అంటే జంతువులను హింసించకూడదు, వాటిని కాపాడుకోవాలి, వాటిని ప్రేమించాలి అని చెప్పేసి మంచి కార్యక్రమాలతో ముందుకెళ్ళి ప్రేమిస్తుంటాం కదా. ఎవరు? మనం మన ఇద్దరిని ప్రేమిస్తుంటది. హింసించకూడదు అంటే ప్రేమిస్తుంటాం కదా. అంటే పశువులను ప్రేమిస్తుంది. కోడి చికెన్ బంద్ చేయి ముందుగాల. కోడి చికెన్ బంద్ చేయి. ఎందుకు? మళ్ళీ జంతువులను ఫస్కులను ప్రేమించడం అంటే ఫస్కి కాదా అది? నేను నాన్ వెజ్ తినా, మానేసా, కొంచెం డైట్ మెయింటైన్ చేసుకొని తాగుతాం అంతే. నాన్ వెజ్ తినేటప్పుడు ఎలా ఉండదు? ఓకే, మొత్తానికి మానేసిండంట. ఇవాళకి మాత్రం మానేసిండు, రేపటి గురించి అడగొద్దు. రేపటి గురించి నేను ఆలోచించా, ఇవాళ అయితే మానేసా. ఆల్రెడీ డిన్నర్ చేసి వచ్చా. రమ్మను కాక, అప్పుడు చెప్పిన ఇంకొస్తలేరు. వస్తున్నారు, కొంచెం లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తారు. ఆవిడ సోషల్ సర్వీస్ లా సినిమాలు చేస్తున్నారు, రాజకీయ పనులు చేస్తున్నారు. మళ్ళీ రోహిత్ అన్న డాక్టర్ కదా. రోహిత్ అన్న డాక్టర్ అయ్యుండి కూడా ఇలా చేస్తున్నాడు అంటే ఎంత గొప్పడు. ఎందుకు చేస్తున్నాడు అట్లా? ఎందుకు చేస్తున్నాడు అంటే అందరూ బాగుండాలని. అందరు బాగుంటే నువ్వు ఎప్పుడు రోజు తింటావు, మళ్ళీ టీవీలు ఎందుకు అందరికి మంచి మంచి విషయాలు చెప్తుంటావు, న్యూస్లు ఎందుకు ఇస్తావు? అబ్బా, దిమాకుల సెంటర్లోనే ఏమో అనుకున్నా కాక. హీరోయిన్ చూడక ముందే ఇట్లున్నావు అంటే హీరోయిన్ చూసినాక ఇంకా మాటలు ఉండవు, మాట్లాడుకోవడాలు ఉండవు. ఆడకెళ్ళి ఏమంటారు, తింటూ రాళ్ళు వస్తు కాదు. చాలా ఏమిటి తొందరగా చూస్తే హీరోయిన్ ఫేమస్ పాట ఒకటి వాడు. ఏది పాడాలి? ఏ హీరోయిన్? అమ్మా, అటు నుంచి అటు వెళ్ళిపోయేటట్టున్నారు. దగ్గర కార్లనే ఉంది, అన్ని పాటలు వినబడుతుంటాయి. ఏమేనో నేను హిందీలో అరుచుకుంటా. ఆవో 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 జీ ఆవో. వచ్చే వాళ్ళకి కూడా ఆవో ఆవో అని చెప్పాలి, ఎందుకంటే హీరోయిన్ आ गए हैं हैदराबाद में जातरा हो रहा है. नीकेम पुट्टिंदी है अभी तक हिंदी में गया. हीरोइन आए जब हिंदी आ गया मेरा दिमाग मेंटल में से. वो तो चले जाएगा. नहीं उनको तेलुगु उसको संभालने के लिए मैं रिहर्सल कर रहा हूँ. संभालने के लिए. ओके, तुम्हारा को तांबुलम हो गया? नहीं हुआ अभी तक. प्रॉब्लम क्या है? बताना. रोहित जी आने के बाद देखूंगी मैं. इधर अच्छा डॉक्टर है. रोहित गाరు ఉన్నారు కదా. नहीं सोशल सर्विस ऐसा सर्विस नहीं कर. వీళ్ళొల్లే కానీ ఒకరు వచ్చి నాకు ఏదో చెప్పారు, అడిగారు కదా, అది లేదు. ఓకే, ఫస్ట్ టైం యాంకరింగ్ మీద విరక్తి పుడుతుంది నాకు తెలుసు. మేము ఏదో మాట్లాడుతున్నాం, వాళ్ళు వచ్చే లోపల మీకు బోర్ కొట్టద్దని అది అర్థం చేసుకోండి. అయితే ఇంతకు ముందు భాగ్యశ్రీ గారి గురించి చెప్పాం, అలాగే రేణు దేశాయ్ గారు ఇక్కడికి రాబోతున్నారని చెప్పాను. అయితే వారిద్దరూ మన యంగ్ అండ్ డైనమిక్ ఫ్యూచర్ లీడర్ మా మైనంపల్లి రోహిత్ గారితోనే వస్తున్నారు. ఇప్పుడే అందిన వార్త. సో రానికి ఇంకొక 2-3 minutes. అంతలోపు మా గీతా భగత్ ఒక మంచి పాట పాడాలి. వీళ్ళు ఏంది ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కొంతమంది తగ్గాలని అనుకుంటున్నారు. నేను డీజే సత్తి అస్సలు ఒక్క ముక్క కూడా లేదు. గీతా భగత్ సౌండ్ బంద్ చేసింది. ఏంది గీతా భగత్? అదొకటి భగత్ లోకల్ గీతా నీ మూతి బంద్ చేసి నేను గీతా భగత్ మీద మంచి ఎవర్రాడు? నాకు మంచి మాటలు రావు, నాకు మురికి మాటలు వస్తాయి. ఎవర్రాడు? ఉషా అంటే ఉరకనికే కోలం కట్టుతున్నారా? పోలీస్ సత్తిగారు ఏం పాడుతున్నారా మైదాపిండి? మూసుకోరా లడికి కా ఫూల్.
తమ్మి ఫ్రెంచ్ తమ్మి వేసి గిఫ్ట్ మనాలి గిఫ్ట్ గుద్దు తమ్మి. అరే గిఫ్ట్ గుద్దురా నాయన సౌండ్ అదేంటిరా లోటకిక్కినట్టు మంచిగా పెట్టు డిస్టిక్ కొట్టురా అది చూసినవా. అల్వాల్ మల్కాజ్గిరి ఎవరనుకున్నా నీకేమన్నా షేర్ ఆటో బిజినెస్ ఉందా? అలవాల్ మైత్రివనం అంటలే నేను మల్కాజ్గిరి అన్న తప్పు మాట్లాడకు. మల్కాజ్గిరి షేర్ ఆటో ప్రెసిడెంట్ బోటి తీసి ఆటోకు తలిగిస్తే ఏమనుకున్నా ఆటో సఫర్ అంటే ఆటో ఏదో ట్రై చేద్దాం అనుకుంటే మధ్యలో బ్రేక్ అయింది కరెక్ట్ గా నుంచి నువ్వు మ్యూజిక్ తక్కువ చేయి. ఇదే మంచి లిరిక్ వచ్చింది నాకు. మంచి మ్యూజిక్ వచ్చింది. మ్యూజిక్ మెల్లగి డార్లింగ్. సత్తి నువ్వు సుత్తి సత్తి మెంటల్ అరనికు ఎవరికి ఎవరాడు ఎవరు నా పేరు అంటుండు. ఏం చేద్దామంటావా సత్తి సుత్తి కాదు కత్తి. ఏం చేయడానికి వచ్చినావు? కథలు పడుతున్నావా? మాకు తెలియదా? మరి ఏం చేయడానికి వచ్చినావు? యాంకరింగ్. ఏం చేయడానికి వచ్చినావు? యాంకరింగ్. ఏం చేయడానికి వచ్చినావు? లేకపోతే వీళ్ళు ఆపరు. ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది పాట వినరాదా? నిజంగా చెప్తున్నా, మనం ముగ్గురం ఇట్లనే జనాల్లోకి వెళ్ళాం అనుకో పిచ్చిలేసి దండలు వేస్తారు కాక కిందనే అన్ని తీసి దండలు వేస్తారు. అంటే ఫుల్ ఇప్పుడు దొరకాయి కదా షర్ట్ మీదకి వెళ్ళి చేస్తారు. అటే వేస్తారు. మీకు అర్థమై ఉండొచ్చు మా బాధ. ఇట్లాంటివి మేము ఎన్నో. అవును కాక ఇదేం కాలం? కలికాలం కాదు, చలికాలం. చల్లగున్నది. ఇలా ఇంత ఉడుకుంటే నీకు చల్లగున్నాడే సఫరాకున్నా. అరే నేర్చినావు కథలు. వాళ్ళందరి ప్రేమతో మా కడుపు చల్లగా ఉంది. ఏడేసినావు కథలని చల్లగున్నావు. కానీ వీళ్ళందరూ ఎంత మంచి క్రమశిక్షణలో కూర్చున్నారు. ఈ పాట విన్న తర్వాత కూర్చున్నారు. ఇవాళ రిపబ్లిక్ డే అమ్మా. రిపబ్లిక్ డే అందుకే పెట్టుకొని ఇవాళ ఏం నడవాయి. అందుకే పద్ధతిగా ఉంటాం మేము. పద్ధతి రిపబ్లిక్ డే కాదు, పాలకూర పఫోడా. అది పబ్లిక్. అరే మురికి మాటలు వస్తాయి చూడు కదా. మరి ఊరికే పాలకూర పఫ్ అంటాడు. పాలకూరలా ఏమన్నా వేసుకొని తింటావా? పుట్టి కూరలు ఏమన్నా వేసుకొని తినొచ్చు. అన్నం పాలకూరలు అన్నం వేసుకొని. పుట్టి కూరలు ఏం వేసుకుంటారు? అన్నం. అసలు ఎంత బోరింగ్ అంటే ఇది. ఏంటి బోరింగ్? చూడు ఏంటి పాలకూర పప్పు. అక్కడ అక్కలు చూడు, అలా మొక్కలు చూడు ఎలిగిపోతున్నాయా. అక్కడ అక్కల్లో అందరూ ఎవరు అనిపించట్లేదు. అందరు అనిపిస్తుంది. మా ఊత్ ఎవరు లేరు అయినా అక్కడ యూత్ మీ యూత్ లేరు. ఆ యూత్ గురించి యూత్ అడుగుతా ఆన్సర్ చెప్తారు. అక్కడ కొనక్కొనకు పొట్టి. అరే ఈడకెళ్ళి ఆడకున్నారు మొత్తం అందరు యూతే. ఈడకెళ్ళి ఆడకున్నారు అందరూ యూతే అంటున్నారు. అవును, నాకు డౌట్, మన వాయిస్ వాళ్ళకి వినబడుతుందా? వెనకాల వాళ్ళకి వినపడితే చేతలెత్తండి. వెనకాల వినబడుతుంది, మంచిగానే వినొస్తుంది. మైకు లేకున్నా కూడా వినబడుతుంది. ఒక్కసారి రోహిత్ అన్న వచ్చే ముందు ఒక్కసారి ఎనర్జీ ఎంత ఉందో చెక్ చేద్దాం. గుంతలకిడి గుల 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 అంటాం. దాని తర్వాత మేమేమంటాం? హూ హా అని. రెడీ? ప్రాక్టీస్. గుంతలకిడి గుల 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 అది. ఇప్పుడు అక్కడి నుంచి మేము గుంతలకిడి అంటాం. ఎంతమంది యాక్టివ్ ఉన్నారో చూద్దాం. రెడీ? అక్క చెల్లెలు అన్న తమ్ముడు రెడీ అందరూ. గుంతలకిడి గుల గుల గుల. మేమంటున్నాము మీరు అనట్లే. ఈ మైక్ వాళ్ళకే ఇచ్చేస్తుగా అనండి. మళ్ళీ తప్పు పోతుంది. మళ్ళీ ఊహా అనాలి. కాదు, మాస్కులు ఉన్నాయి అందుకే కొంచెం నెమ్మదిగా వస్తుంది. ఈడ వరకు ఫెయిల్ అయిపోయింది. ఎవరికి మాస్కులు లేవు. అది నీకైంది, అందరికి కాలేదు. అందరు వాళ్ళ జాగ్రత్తలు. కానీ మాస్కులు వేసుకొని ఉండండి, ఎందుకన్నా మంచిది. సోషల్ అసలే సత్తి దగ్గర కొంచెం దూరంగా ఉండండి. మొన్ననే వచ్చిపోయింది అని చెప్పినా. వచ్చి అని చెప్పలే. యాంటీ బాడీస్ ఉన్నాయి నా దగ్గర. యాంటీ బాడీస్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి.
మీకు సేఫ్. అవును, ఇప్పుడు అంటే కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటే అంటే లాక్డౌన్ లో మాట్లాడుకుందామా మనం? ఇంకా మాట్లాడాలి ముందా? కరోనా వైరస్ గురించి కావాలంటే కరోనా గురించి మాట్లాడండి, కానీ కరోనా గురించి మాట్లాడకండి. ఎవరు వినలేదు. ఈ పాండమిక్ టైంలో ఎంతమంది కష్టపడ్డారో, ఎంతమంది లాక్డౌన్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అందరికి తెలుసు. కానీ మన తెలంగాణలో ఎంత ప్రాబ్లం ఉన్నా ఆ మీటర్ కొంచెం తక్కువ చేసింది ఎంఎస్ఎస్ఓ. ఎంతో మందికి పాండమిక్ టైంలో, ఎంతో మందికి లాక్డౌన్ టైంలో రేషన్, ఒక 100 కేజీల రేషన్, బియ్యం, పప్పు, అవసరాలు ఎన్ని కావాలో అన్ని ఎంఎస్ఎస్ఓ ద్వారా చాలా మందికి రీచ్ అయ్యాయి. సో ఈ టైంలో మనం ఎంఎస్ఎస్ఓ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే 1997 లో స్టార్ట్ అయిన ఎంఎస్ఎస్ఓ ఈ ఆర్గనైజేషన్ ఎంతో మందికి హెల్ప్ అయింది. అండ్ ఈ కరోనా టైంలో, ఈ పాండమిక్ టైంలో హెల్ప్ అందించిన హనుమంతరావు గారికి, అలాగే మైనంపల్లి రోహిత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకాసేపట్లో మన డైనమిక్ కాబోయే లీడర్ రోహిత్ గారు కూడా ఇంకాసేపట్లో ఇక్కడ ఉంటారు. అయితే నిజంగా ఆయన వయసు చిన్నది, కానీ మనసు చాలా పెద్దది. అందుకే ఎంఎస్ఎస్ఓ అంటూ ఎన్నో సేవల్ని మనందరికీ అందించడం జరుగుతుంది. ఎస్, ఆయన మాటల్లో వింటే ఎప్పుడు అనిపిస్తుంది, సో ఎంత ధైర్యంగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే అది మీరు ఇచ్చిన అభిమానం అని ఆయన మాటల్లో ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. సో ఇంకాసేపట్లో మన డైనమిక్ కాబోయే యూత్ లీడర్ సో మైనంపల్లి రోహిత్ గారు ఇంకాసేపట్లో వేదిక మీద ఉంటారు. ఆల్రెడీ హి ఈజ్ ఎ యూత్ లీడర్, మా అందరికి రోల్ మోడల్ మైనంపల్లి రోహిత్ గారు. అండ్ ఆయన వచ్చేసే టైం వచ్చేసింది, ఎందుకంటే రేణు దేశాయ్ గారు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. అండ్ భాగ్యశ్రీ గారు ఇక్కడే ఉన్నారు అప్పటి నుంచి. అండ్ రోహిత్ గారు అండ్ రేణు దేశాయ్ గారు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో అందరు రెడీగా ఉండండి. ఇప్పుడు ఈ సభ అంగరంగ వైభవంగా ముస్తాబోతుంది. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. ఇక్కడ బిత్తిరి సత్తన్న దగ్గర కూడా మస్తుగా ఉన్నాయి, రవి దగ్గర కూడా మస్తుగా ఉన్నాయి. కానీ వీళ్ళ పంచుతున్నా ఉంది, పంచట్లే. పంచాలని పెద్ద మనసు ఉండాలి. మనసు రోహిత్ గారికి ఉంది. అందుకే మీరంతా ఇక్కడ ఉన్నారు. ఓకే, అక్కడ హట్టయ్యా, డబ్బులు ఉన్న దగ్గర కాదు, పంచే దగ్గర. అది లేదు, దిమాక్ అనుకున్నా కానీ ఇట్లాంటి ఇంత పరిచయం చేస్తున్నావు. నువ్వు ఈవిడ మాటలు కూడా సీరియస్ తీసుకుంటావా? వాళ్ళు ఎప్పుడో లైట్ తీసుకుంటారు. లైట్ తీసుకురా మాటలు. లైట్లు అక్కడే ఉన్నాయి, ఎవరు తీసుకోలే, అందుకే వెలుగుతుంది అది. అప్పుడప్పుడు ఆట పంచం చచ్చినాడు గబ్బు లేపుతుంది అయ్యా. ఒక్క తూరి అమ్మితో పాట పాడితే చూడాలని ఉన్నది. ఇక చూసుడు చీకట్లు కూడా ఇవి వాడితే కాకొచ్చి రెట్టేస్తుందా? సన్లు తప్ప ఏమి కనబడతలేవు. ఎవరమ్మి గులాబీ వచ్చేసారు. ఇంకా మీరు ఆపొచ్చు, మీ కవరింగ్ గోల్డ్ కవరింగ్. సో ఎస్, రోహిత్ గారు ఇంకా కాసేపట్లో ఎక్కడ ఉంటారు. సో మీరందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. మరి ఇవాళ సేవా కార్యక్రమంలో భాగంగా చాలా మందికి విడోస్ కి అండ్ అలాగే కళ్ళు లేని వారికి చెక్స్ అందించడం జరుగుతుంది. సో అంబులెన్స్ సర్వీస్ ని జరుగుతుంది. భారతదేశ గణతంత్ర వేడుక జరుపుకుంటున్నటువంటి ఈ శుభతరుణంలో మల్కాజ్గిరి పేదలందరికీ పెద్ద దిక్కుగా నిలబడటానికి మైనంపల్లి హనుమంతన్న వారసుడు, ఎంఎస్ఎస్ఓ కార్యనిర్వాహక కార్యకర్తగా మన అందరి ముందుకు విచ్చేస్తున్నటువంటి మైనంపల్లి రోహిత్ గారికి స్వాగతం, సుస్వాగతం. మన అందరి కరతాళ ధ్వనుల మధ్యన అన్నార్తులైన వాళ్ళు, దీనులు చాలా కష్టపడుతున్న బీదవాళ్ళకి ప్రతిఫలాపేక్ష లేకుండా చేశాడు. कोविड के दौरान घर घर में जाके उन्होंने राशन पानी तक दिया। वो एमएलए
డాక్టర్ చదివి కూడా మళ్ళీ సేవ చేయాలని వచ్చినప్పుడు నీ వృత్తికి న్యాయం చేస్తూ డాక్టర్ చదివి కూడా మళ్ళీ సేవ చేయాలని వచ్చినప్పుడు నీ వృత్తికి న్యాయం చేస్తూ మా నాయకులు ఎప్పుడు చెప్తూ ఉంటారు యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. అంటే మన చేతలు మన మాటల కన్నా ఎక్కువ మాట్లాడతాయని చెప్పి మా నాయకులు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి నేను ఇవాళ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు.